ఎందుకు ఆయన లాంటి వారు మరొక లేరంటే నువ్వు మహాత్యము గలవాడు. మహాత్యము అని తెలుగులో రాయబడిన పదం ఇంగ్లీష్లో గ్రేట్ అని, హిబ్రూలోకి వచ్చేసరికి గాదోల్ అనే పదం వాడారు. గాదోల్ అనగా వెరీ గ్రేట్, మహాగణుడు, ఆయన మహోన్నతుడు, లేదా మహా అనే మాట అక్కడ వాడబడింది, గ్రేట్ అనే పదం. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ దేవుని ప్రేమ గొప్ప ప్రేమ అన్నాడు, మహాప్రేమ అన్నాడు. దేవుడు గొప్పవాడు కనుకనే ఆయనకి సంబంధించినవన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. అంత మాత్రం కాకుండా ఆయన నామము గొప్పది. ఎందుకు దేవుని నామం గొప్పది ఏంటంటే ఆయన శౌర్యమును బట్టి. ఇక్కడ మరొక లక్షణాన్ని భక్తుడు ఉటంకిస్తున్నాడు, అదేంటంటే దేవుడు శౌర్యము గలవాడు. ఇంగ్లీష్లో మైట్ అనే పదం ఉపయోగించబడింది, హిబ్రూలో గెబూరా అనే పదం వాడారు. గెబూరా అనగా ఫోర్స్, మ్యాజెస్టీ అని ఈ అర్థాలు ఉంటాయి. ఫోర్స్ అనగా చూడండి, కొన్నిసార్లు నీళ్లు చాలా ఉధృతంగా ఫోర్స్గా ప్రవహిస్తూ ఉంటాయి. కొన్ని బ్రిడ్జిలు, ఆనకట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి ఆ ఉధృతికి కదా. ఫోర్స్ అనే పదం మనకు తెలుసు. దేవుడట శౌర్యము గలవాడు, ఆయన బలము కలిగిన దేవుడు. ఆయన ఎందుకు ఆయన బలం అంటే బలహీనులకు ఊతం ఇవ్వడానికి, బలహీనులు బలపరచడానికి దేవుడు బలవంతుడు. ఆయన యేసు ప్రభు గురించిన ప్రవచనం కూడా యెషయా 9:6లో బలవంతుడైన దేవుడు అనే మాట అక్కడ ప్రవచించబడింది. యేసు ప్రభు దేవుడా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా యెషయా 9:6 యేసు ప్రభువుని గురించిన ప్రవచనమే కదా. అందులో ఏమనుంది? బలవంతుడైన దేవుడు అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వల్ల బలపరిచేవాడు. ఈరోజు బలహీనంగా ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? అధైర్యంతో ఉన్నావా? నువ్వు ఎదుర్కొన్న సవాళ్ళు, గడ్డు సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా? నీ దేవుడు బలవంతుడు. ఆయన తన శౌర్యమును బట్టి తన నామమును హెచ్చుగా లేదా ఘనముగా ఆయన చేశాడు. ఈరోజు బలవంతుడైన దేవుడు, శౌర్యము కలిగిన వాడు, మహాత్యము కలిగిన వాడు, ఆయన పోలిన వారు ఎవరు లేరనే ఆ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఈ రోజంతట్లో గొప్ప విజయాన్ని పొందుకుంటాం. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించును గాక.